నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమరావతి సభలో సీఎం చంద్రబాబుపై పీఎం మోదీ ప్రశంసల వర్షం. $420 హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది. కానీ వాళ్ళకి పరిపాలన చేతకాడం లేదు. రైతు బంధు పైసలన్నీ సీటు కాపాడుకోవడం కోసం ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ఇస్తాం, అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి, మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను, ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవ్వరకు రాలే. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతున్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులో కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయన కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. సాగునీళ్లు ఇవ్వక, పండిన పంటలు కొరక రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారు. రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బోనస్ ఎంత, కొన్న ధాన్యం ఎంత, ఏమీ ఇవ్వకుండానే ₹170,000 కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మూసీ హైడ్రాతో విధ్వంసం సృష్టించడంతో కాంగ్రెస్ వైఫల్యాలకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్న చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు. ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు 90% పనులు పూర్తి అయినాయి. మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది 2 ఏళ్ళు. ఇక్కడ మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగదీత దగ్గర మరి 90% పనులు పూర్తయినాయి. మీరు కళ్ళారా చూసినారు. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు. 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ల కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం మన్నేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది చాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పినారు, అందరు అడుగుతూనే ఉన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు?
ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది ద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5కి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది, అది కూడా నీళ్ళు ఆపుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. 5కి 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆసియాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జ్ పూల్ అవి, అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జ్ పూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4కి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు. మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువెన దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్, అది మిగిలి ఉంది. అయితే కేవలం ఆయంత వర్క్ కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలి ఉంది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్లు, ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు నీళ్లు రాకుండా. ఇప్పుడు 5కి 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెటరన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఏడాదిన్నరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మన్ను తీయకుండా మాతృద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సో నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇయ్యక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే ఆ పండించినటువంటి పంటలు కొనక, కొంటే ధాన్యం ఎత్తక, ఎత్తితే లారీలలో నింపక, నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక, ట్రక్ షీట్ జనరేట్ కాక, రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే 4 ఎకరాల లోపు ఇచ్చిన ఇంకా కొంతమందికి ఇయ్యలేదు. ఇక మార్చి 31 వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట. మార్చి 31 అయిపోయినాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించి మన్నించండి రైతులు మన్నించండి, ఆలస్యమైంది మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే మన్నించండి అంటే క్షమించమనే కదా. చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పి. రుణమాఫీ అయిపోలే, ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడని లెక్క చెప్పిందా? మొత్తం పండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పొడితే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత? ఇస్తున్నారు అసలు బోనస్ ఇయ్యదలుచుకున్నారా? బోనస్ ఇవ్వరు. అంటే ఏదైనా
మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తుంది. మరి ఇవేమి ఇవ్వకుండా ఏం చేయకుండా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తుంది. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తుంది. అన్నీ మాట్లాడింది మీరే, అన్ని ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దుంకులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడి వాళ్ళం, ఇంత లావాళ్ళం అని చెప్పుకున్నది మీరే. మరి వీళ్ళు ఏం లేవు, కేసీఆర్ ఏం మిగిలేకుండా పోయిన చేతగాని మాటలు మాట్లాడుతున్నది మీరే. ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100% ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం, ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా. ఓ మూసీతోనా, ఒక హైడ్రాతోనా, ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది, డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే, మీరు ఎక్కిన చెట్టుకొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు. ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చాతగాంతనము, ముందు చూపు లేనితనము, వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలంటున్నారు ఆ మాట. ఇక మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని చెప్పి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదిని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులు అమాయకులను చంపితే అది పెద్ద విజయం అనుకుంటున్నారని, వారికి మోదీ ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తుందో కూడా ఉగ్రవాదులు ఊహించలేరు అంటూ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పమన్నారు. हर चीज का मजबूती के साथ हमने जवाब दिया है। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं। इस देश की इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। ప్రధాని నరేంద్ర మోడీకి ఇల్లు లేకపోయినా ఆంధ్ర ప్రజలకు ఇల్లు ఉండాలని, 140 కోట్ల మందికి ఇల్లు ఉండాలని దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాడన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున
అమరావతి సభలో సీఎం చంద్రబాబుపై పీఎం మోదీ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. టెక్నాలజీ తనతో మొదలైనట్లు చంద్రబాబు అన్నారని, అయితే తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్ లో ఐటీని చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నట్లు చెప్పారు. అధికారులను పంపించి ఐటీపై అధ్యయనం చేయించా, పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులు చేయడంలో సిబిఎన్ ను మించిన నేత దేశంలో లేరు అని కొనియాడారు. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. అమరావతి పనులకు పీఎం మోదీ శంకుస్థాపన చేస్తున్న నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో మోదీతో భేటీ ఆహ్లాదకరంగా ఉండేదని, ఇటీవల అమరావతికి రావాలని పిలవడానికి వెళ్లినప్పుడు ఆయన గంభీరంగా ఉన్నారని తెలిపారు. దానికి కారణం పహల్గామ్ ఉగ్రదాడి అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి పీఎం తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్రం తరపున అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం హిందీలో ప్రసంగించారు. मोदी जी, हम आपके साथ हैं। आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं, पूरा देश आपके साथ हैं। ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं। आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं, पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి,
భారత్ మాతాకి. ఎవరో వచ్చి ఆపడానికి పీకడానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న పరటి మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అన్నారు మంత్రి నారా లోకేష్. 19 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతి పునర్నిర్మాణ వేడుకను భగ్నం చేయడం ఇష్టం లేకే కురిసే వర్షం సైతం ఆగిపోయింది. అమరావతిపై దేవతల ఆశీస్సులు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు సీఎం చంద్రబాబు. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈ రోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమరావతి సభలో సీఎం చంద్రబాబుపై పీఎం మోదీ ప్రశంసల వర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.